మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని చోట్ల ఎంత శాతం పోలింగ్ నమోదైంది? దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి, జిల్లాల వారి నియోజకవర్గాల వారీగా మొత్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అలాగే ఏ ఏ చోట్ల రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? రాజేశ్వరి, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అంతా కూడా ఈరోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ముగిసింది. అయితే ఈ పోలింగ్ మనకి తాజా సమాచారం ప్రకారం, అంటే ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసినప్పటికీ కూడా ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం 76.69% పోలింగ్ నమోదైంది. అయితే ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన అంచనాల ప్రకారం ఎండ్ ఆఫ్ ద పోల్ అని ఉంది, కానీ తెల్లవారుజామున 2 గంటల వరకు అందిన సమాచారం వాళ్ళకి జరిగిన పోలింగ్ వివరాలు వాళ్ళకి అందినయా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దీంతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగింది అని చెప్పి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా దాదాపుగా 400 సెంటర్లలో ఈవీఎంలు రిపేర్లు రావడంతో వాటినన్నింటినీ కూడా మధ్యాహ్నానికి రెస్టోర్ చేయటం, ఆ తర్వాత ఈవీఎంలన్నీ కూడా రెక్టిఫై కావడంతో సాయంత్రం వరకు, రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈవీఎంలు చెడిపోయినందువలన ఎవరైతే ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లారో వాళ్ళంతా వచ్చి ఓటు వేయాలని చెప్పి ఆయన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పదే పదే చేసిన ప్రచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజానీకం మళ్ళీ తిరిగి రావటం కూడా చర్చనీయాంశంగా మారింది. వీళ్ళంతా కూడా అర్ధరాత్రి గుడివాడలో మనం చూసాము. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా దాదాపుగా 400 మంది మహిళలు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరి నిలబడ్డారు అని అంటే ఇదంతా కూడా దేనికి సంకేతం అనేది కూడా ఒకటి అర్థం కావటం. నెంబర్ 2, అంత పర్టికులర్గా అంత కసి మీద వచ్చి వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతం, అంటే తిరిగి రావడంతో పోలింగ్ శాతం పెరిగింది అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనం పరిశీలిస్తే నిన్న, అంటే గత రాత్రి అందిన అంచనాల ప్రకారం, ఎన్నికల కమిషన్ విడుదల చేసిన జాబితా ప్రకారం శ్రీకాకుళంలో 72% పోలింగ్ నమోదైంది. ఇక విజయనగరం జిల్లాలో అయితే మాత్రం 85%, విశాఖపట్నం జిల్లాలో 70% పోలింగ్ నమోదైంది. దీంతోపాటు ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా దాదాపుగా 81% ఓట్లు పోలయ్యాయి. ఇలా పశ్చిమ గోదావరి జిల్లాలో 70%, కృష్ణా జిల్లాలో మనం పరిశీలిస్తే 79%, గుంటూరు జిల్లాలో 80%, ప్రకాశం జిల్లాలో 85%, నెల్లూరు జిల్లాలో 75% పోలింగు నమోదైంది. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే మాత్రం కడప జిల్లాలో ఎక్కువ పోలింగ్ నమోదైంది అని చెప్పి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన దీని ప్రకారం తెలుస్తున్నప్పటికీ కానీ పత్రికల్లో ఈరోజు వచ్చిన కథనాల ప్రకారం అయితే మాత్రం 80% పోలింగ్ అయిందని చెబుతున్నప్పటికీ మాత్రం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అంచనాల ప్రకారం మాత్రం 70% మాత్రమే అక్కడ పోలింగ్ నమోదైంది. ఇక కర్నూలు జిల్లాలో కూడా దాదాపుగా 73%, అనంతపురం జిల్లాలో కూడా 78%, కర్నూలు జిల్లాలో 79% పోలైంది. మొత్తంగా చూస్తే 76.67% ఓట్లు పోలయ్యాయని చెప్పి మనకి ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన సర్వే అంచనాల ప్రకారం తెలుస్తుంది. కానీ ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కి అందిన సమాచారం ప్రకారం గత రాత్రి 10 గంటలు 11 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం మాత్రమే పోలింగ్ శాతాన్ని వాళ్ళు ఇవ్వగలిగారు. వాళ్ళు గంటల వారీగా కూడా పోలింగ్ శాతాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. గత రాత్రి ఎన్నికల కమిషన్ అర్ధరాత్రి వరకు చెప్పిన సమాచారం మేరకు ఇది 80% వరకు వెళ్లే అవకాశం ఉంది అని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అంచనాలను చూస్తే మాత్రం గత ఏడాది మాదిరిగానే, అంటే 2014లో మాదిరిగానే ఇప్పుడు కూడా పోలింగ్ శాతం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే ఈ పోలింగ్లో చాలా ప్రాంతాల్లో కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవటం, పలు ప్రాంతాల్లో ఈవీఎంలు దెబ్బతినటం,
వీటన్నిటి కారణంగా కూడా వచ్చిన పోలింగ్కు వచ్చిన మహిళలు అదేవిధంగా వృద్ధులు వీళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళారు అనేది కూడా చెబుతూ ఉన్నారు. దీనివలన కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ డిస్టర్బ్ అయింది అని చెప్పి నిన్న సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదియే స్వయంగా ప్రకటించారు. ఇటువంటి కారణాలతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ తగ్గినప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం తర్వాత, నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత ఈవీఎంలన్నీ కూడా పనిచేస్తుండటంతో మళ్ళా తిరిగి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్లనే 400 ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో అక్కడ తర్వాత మధ్యాహ్నం తర్వాత రెస్టోర్ చేసినప్పటికీ వాళ్ళంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటం మాత్రం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా కనిపిస్తుంది. దీంతోపాటు మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ 2 ఫ్యాక్టర్లు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2 ఫలితాలతో పాటు మహిళలు, వృద్ధులు ఎక్కువగా రావటం అనేది ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా చెబుతున్నప్పటికీ పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వానికి వ్యతిరేకతకు నిదర్శనమని వైసీపీ చెబుతూ ఉంటే, పెరిగిన మహిళల శాతం అదేవిధంగా వృద్ధులు వీళ్ళంతా రావటం కూడా పసుపు కుంకుమ పెంచిన పెన్షన్ల వలన తమకే ఓట్లు పడతాయని చెప్పి తెలుగుదేశం చెబుతుంది. ఇలా ఎవరి వాదనలు ఎవరు వినిపించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ శాతం పెరిగిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అంచనాల ప్రకారం 76.67% ఉన్నప్పటికీ కూడా ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ ఎన్నికల కమిషన్ ఈ అంచనాలను తమ వద్ద ఉన్న పోలింగ్ శాతాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే పోలింగ్ పర్సెంటేజీ సహజంగా పోలింగ్లో ఎటువంటి ప్రక్రియ జరుగుతుందంటే, ప్రిసైడింగ్ అధికారి తన డైరీ క్లోజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రూట్ అధికారి ఈవీఎంలన్నింటినీ తీసుకొని ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో, ఈ ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో అక్కడికి వస్తారు. వీళ్ళందరూ అంటే 400 ఆ స్ట్రాంగ్ రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రిసెప్షన్ ఆఫీసరు వాటిని తీసుకొని మహిళలు ఎంతమంది ఓటు నమోదు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓట్లు ఎన్ని, మొత్తం మహిళలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, జెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది కూడా లెక్కలు తీసుకుంటారు. ఈ లెక్కలు తీసుకున్న తర్వాత ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని పోలింగ్ బూతుల నుంచి వచ్చిన ఫిగర్స్ను కూడా టాలీ చేసి ఆ నియోజకవర్గంలో పోల్ పర్సెంటేజ్ని అంచనా వేస్తారు. అయితే తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగటంతో ఆయా ప్రాంతాల నుంచి ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కు చేరేటప్పటికి ఈరోజు ఉదయం 7 గంటల వరకు సమయం పట్టింది. 7 గంటల తర్వాత ఇవన్నీ కూడా ఈ ఫిగర్స్ని టాలీ చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా ఎన్నికల కమిషన్కు వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోల్ పర్సెంట్కి ఇప్పటికే మనం వీ కాంట్ కమ్ టు ఏ కంక్లూజన్ అని చెప్పి ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఎన్నికల కమిషన్ వర్గాల అంచనాల ప్రకారం ఈ పోల్ పర్సెంటేజ్ మరికొంత 2-3% వరకు పెరిగే అవకాశం ఉంది. మ్యాక్సిమం వెళ్తే 80% టచ్ చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో 78% వరకు వెళ్లే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో ఏ పోల్ పర్సెంటేజ్ అయితే నమోదైందో ఇప్పుడు కూడా దాదాపుగా దానికంటే 1-2% పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. గత రాత్రి మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేది మాత్రం 80% వరకు పోలింగ్ వెళ్తుంది అని చెప్పినప్పటికీ మాత్రం ఇప్పుడు కూడా అక్కడ అది టచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కమిషన్ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కు రావటం, వచ్చిన ఈవీఎంలన్నింటినీ కూడా రిసెప్షన్ ఆఫీసర్లు వాటిని పోల్ పర్సెంటేజ్ నమోదు చేసుకోవటం, అదేవిధంగా ఎక్కడ ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేది ఆ బూతులో ఉన్న మొత్తం ఓట్లు, మహిళలు, పురుషులు మొత్తం పోలైన ఓట్లు వీటన్నిటిని కూడా అంచనా వేసిన తర్వాత పోల్ పర్సెంటేజ్ని పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడే జిల్లా కలెక్టర్ల ద్వారా అంటే వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ నుంచి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోల్ పర్సెంటేజ్ని జిల్లా కలెక్టర్కి చెప్పాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఆ పోల్ పర్సెంటేజీ ఎన్నికల కమిషన్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఈ పర్సెంటేజ్ని కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించిన తర్వాత మీడియాకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అందువల్లనే ఈరోజు ఉదయం 7 గంటల వరకు కూడా ఈ ప్రాసెస్ కొనసాగటంతో స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు వస్తుండటంతో పోల్ పర్సెంటేజ్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. 1-2% మాత్రం పోల్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలతో పోల్స్తే కొన్ని జిల్లాల్లో పోల్ పర్సెంటేజ్, పశ్చిమ గోదావరి జిల్లాలో పోల్ పర్సెంటేజ్ తగ్గింది. అదేవిధంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈక్వల్గా ఉంది. మరికొన్ని జిల్లాల్లో పోల్ పర్సెంటేజ్ పెరిగింది. అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో విశాఖపట్నం, విజయవాడ, కడప, కర్నూలు, గుంటూరు ఇటువంటి అర్బన్ ఏరియాస్లో కూడా గతంలో మాదిరిగానే ఈసారి కూడా పోల్ పర్సెంటేజీ ఈక్వల్గా ఉంది అని చెప్పి మనకి ఇప్పటి వరకు అందిన గణాంకాల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ రామారావు.